తెలంగాణ ఇక్కడ మేము ఈరోజు ఈరోజు మేము గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. మేమందరం కూడా డిఎస్సి అభ్యర్థులము. మేము వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా కోసం పోరాడుతున్న మోతిలాలన్న ఆరోగ్యం రోజు రోజుకు విషమిస్తుంది కాబట్టి ఆయనను పరామర్శించడానికి వచ్చినాం. మా యొక్క డిమాండ్ ఏంటంటే మాకు కావాల్సింది మీ కుర్చీ కాదు, మీ ఆస్తులు కేవలం మాకు డిఎస్సి 2 నెలలు మాత్రమే పోస్ట్ పోన్ చేయాలని మేము ఇక్కడికి వచ్చినాము. మేము చాలా దూర ప్రాంతాల నుంచి పైసలు అప్పులు తీసుకొని వచ్చి హాస్టల్ దిల్సునగర్లో, అశోక్ నగర్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం. మాకు మొన్ననే జూన్ 12వ తారీఖు నాడు టెట్ రిజల్ట్ వచ్చింది. కనీసం నెల రోజులు కూడా ఎగ్జామ్స్కు టైం లేకుంటే మేము ఎట్లా చదవాలి సార్? ఓన్లీ మాకు టెట్ డిఎస్సి అంటే అదొకటి, మధ్యలో హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు డిఏఓ ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్ని తర్వాత ఉంటే ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. సిలబస్ ఏమో చాలా, అసలు సిలబస్ ఎక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది. ఇది తక్కువ సమయంలో చదవలేక మెంటల్ టార్చర్గా ఎంతో చిత్రవిధులు మేము అనుభవిస్తున్నాం. కాబట్టి దయచేసి మాకు కేవలం కావాల్సింది 2 నెలల పోస్ట్ పోన్ చేయాలి డిఎస్సి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా బాధను అర్థం చేసుకుంటారని కోరుతున్నాం. మేము డిఎస్సి అభ్యర్థులను ఇక్కడ వచ్చినాం కాబట్టి మా బాధను అర్థం చేసుకుని కేవలం 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నాం. ఓకే, నేను పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షుల్ని. వీళ్లకు సంఘీభావంగా ఎవరైతే దీక్ష చేస్తున్నారో మోతీలాల్, ఆయనకు సంఘీభావంగా మద్దతుగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నది. వీరి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, వీరి యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, డిఎస్సిని 2 months పోస్ట్ పోన్ చేయమని న్యాయంగా అడుగుతున్నారు. కాబట్టి వీరి యొక్క న్యాయమైన కోరికలను ప్రస్తుత ప్రభుత్వం దయతో పోస్ట్ పోన్ చేసేదని మనసారా కోరుకుంటున్నాను. కావున వీరికి మరొకసారి సంఘీభావంగా మద్దతుగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తన వంతు సహాయం చేస్తుందని చెప్తూ ముగిస్తున్నాను.